హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా అని అనుకుంటున్నా. ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అదేమంటే ఐబొమ్మ. బాగా తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్, మీ అందరికీ ఐబొమ్మ ప్రతి ఒక్కరు వాడే ఉంటారు. నేను కూడా ఒకానొక టైంలో దాంట్లో కూడా మూవీస్ డౌన్లోడ్ చేసుకొని చూడడం అయితే జరిగింది. బట్ ఐబొమ్మ అనేది మనందరికీ ప్లస్సా మైనస్సా? దాంట్లో ఉండే ప్లస్లు మైనస్లు గురించి మాట్లాడుకోబోయే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెంకు వ్లాగ్స్ జీ. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లంటే మన కంటెంట్ వర్త్ అనిపిస్తే మన ఛానల్ని విజిట్ చేసి ఒక వీడియో అనేది చూసి బాగుంటే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క నాలెడ్జ్ ఏమన్నా మీకు ఒక వర్త్ అనిపిస్తే, మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో వేరే ఉండొచ్చు, నా యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఒక విషయంలో మీరు ఒక చిన్న విషయం ఏదైనా కూడా లైక్ చేసి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా యొక్క వర్క్కి అయితేనేమి, నేను చేస్తున్నటువంటి హార్డ్ వర్క్ అయితేనేమి, ఏదైతే కొత్తగా యూట్యూబర్ని కదా బూస్టింగ్ ఇచ్చినట్లు ఉంటుంది. కాబట్టి లెట్స్ గోయింగ్ టు ది టాపిక్ ఫ్రెండ్స్. ఐబొమ్మ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ పాయింట్లు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఐబొమ్మ అనేది ఇలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు ఒక సినిమా ఉంది ఫ్రెండ్స్, పెద్ద హీరో ఉంటాడు. ఆ పెద్ద హీరో సినిమాకి పోవాలంటే ఫ్యామిలీలో ఒక 5 మెంబర్స్ ఉంటారు అనుకో ఫ్రెండ్స్. 5 మెంబర్స్ ఉంటే ఇప్పుడు మామూలు ఊర్లలో మినిమం ఒక 200 ఉంటుంది, లేకపోతే 150 ఉంటుంది మ్యాక్సిమము. 150 ఇంటూ 5 750 అవుతుంది ఫ్రెండ్స్. ఒక 250 నుంచి 300 వరకు పాప్కార్న్ అని అవన్నీ ఇవన్నీ ఖర్చు అవుతాయి కదా ఫ్రెండ్స్. కాబట్టి ఒక్క ఫ్యామిలీలో వెళ్ళి సినిమాని చూడాలా అని అనుకుంటే ఒక ఫ్యామిలీకి వచ్చేసి 1100 నుంచి 1200 రూపాయల వరకు ఖర్చు అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దాన్ని వాడు ఏం చేసినాడంటే, ఇలాంటి వాళ్ళందరికీ వాడు ఒక పెద్ద ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినాడు ఫ్రెండ్స్. ఈ యొక్క ప్లాట్ఫామ్ పేరే ఐబొమ్మ. ఈ ఐబొమ్మ అనేది ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్, అప్పుడే రిలీజ్ అయిన సినిమాలు అయితేనేమి, లేకపోతే ఓటీటీలోకి వచ్చిన కంటెంట్ అయితేనేమి, ఓటీటీలోకి వచ్చే వెబ్ సిరీస్ అయితేనేమి వీళ్ళకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం వల్ల ఏమనుకుంటారంటే, వీళ్ళు కూడా ఫ్రీగా వస్తుంది కదా, ఎట్లా మంచి హెచ్డి ఇస్తున్నారు కదా అని చెప్పేసి వీళ్ళు చాలామంది ఈ యొక్క ఐబొమ్మకి పెద్ద ఫ్యాన్స్ అయిపోయినారు ఫ్రెండ్స్. ప్రజల నుంచి విపరీతమైన ఆదరణ వచ్చింది. చాలా తక్కువ వ్యవధిలోనే ఈ యొక్క ఐబొమ్మ ప్లాట్ఫామ్ అనేది చాలా ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. ఈరోజు ఎక్కడ చూసినా మనకి న్యూస్లో ఈ 2 వారాల నుంచి చూడండి ఫ్రెండ్స్, ఐబొమ్మ గురించి మాట్లాడని మనుషులే ఉండరు. ఎస్పెషల్లీ యూత్ చాలామంది మాట్లాడుతున్నారు. ఇవి ప్లస్ పాయింట్స్ ఫ్రెండ్స్. అదిగాక ఈ యొక్క ఐబొమ్మ నడుపుతుండే వాళ్ళు వచ్చేసి సినిమా ప్రొడ్యూసర్స్కి వీళ్ళకైతేనేమి ఛాలెంజ్ కూడా విస్తున్నారు. ఎందుకంటే మీరు వందల వేల కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు, కానీ అట్టర్ ఫ్లాప్ సినిమాలు, కంటెంట్ లేనివి, క్రింజ్ లాంటి సినిమాలు ఇచ్చి ప్రజల మీద రుద్దుతున్నారు. ప్రజలేమో ఒక్కొక్క టికెట్ 200, 300 పెట్టి మేము ఎందుకు చూడాలా అని చెప్పేసి ఇటువంటి వాటికి అడిక్ట్ అవుతున్నారు. కాబట్టి మేము దీన్నే సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి ఈ ఐబొమ్మ మీద విపరీతమైన సపోర్ట్ అనేది ఆడియన్స్ నుంచి ఇప్పుడు మనకి చూస్తున్నాం కదా. న్యూస్ ఛానల్లో అయితేనేమి, ఎక్కడైతేనేమి ఈ యొక్క ఐబొమ్మని సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అది ఎంత రంగా అంటే, ఈ ఐబొమ్మ యూజర్ అనేవాడు వాడనేది లేడు ఫ్రెండ్స్ నాకు తెలిసి. ఎందుకంటే ఈ ఐబొమ్మలో నీకు ఏ యొక్క ఇండస్ట్రీ సినిమాలైనా కానీ అవైలబుల్ ఉంటాయి. హిందీ కానీ, తెలుగు కానీ. ఫస్ట్ అయితే వీళ్ళు రావడం అయితే తెలుగులో కంటెంట్ అయితే ఇవ్వడం జరిగింది. రాను ఏమైందంటే, మామూలుగా దాంట్లో అంటే ఆప్షన్స్ కూడా పెట్టేసినాడు వాడు, తెలుగు, తమిళ్, హిందీ అని చెప్పేసి. దానివల్ల ఈ యొక్క మధ్యతరగతి ఫ్యామిలీ వాళ్ళు, బిలో మధ్యతరగతి ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారంటే, సినిమాలకు పోయి వందలు పెట్టి ఖర్చు పెట్టి చూసే బదులు మనం ఇక్కడే మనకి ప్లాట్ఫామ్ ఫ్రీగా ఇస్తున్నారు కదా అని చెప్పి ఈ యొక్క ప్లాట్ఫామ్ని అయితే విజిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అందుకే ఈ యొక్క ఛానల్ ఇలాంటి వాళ్ళ మీద వల వేసింది ఫ్రెండ్స్.
ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఇవే ఫ్రెండ్స్. మైనస్ పాయింట్లు మాట్లాడుకుందాం. మైనస్ పాయింట్లు పెద్ద ఫ్రెండ్స్ ఈ యొక్క వెబ్సైట్ నడపడానికి మైనస్ పాయింట్లు కొల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్. చెప్పుకునే కొద్దీ తవ్వుతూనే ఉంటే వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ మెయిన్ వచ్చేసి ఈ యొక్క ఛానల్ ముందు వీళ్ళు రన్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ పాపప్స్ కానీ లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఏవి వచ్చేటివి కాదు. ఫస్ట్ అట్రాక్ట్ చేయాలి కదా అందరినీ, ఆడియన్స్ని కానీ జనాలని కానీ అట్రాక్ట్ చేసి తర్వాత వల్ల విసిద్దామని అనుకున్నాడో ఏమో మరి ఈ యొక్క వెబ్సైట్ నమ్మే ఇమ్మాడి రవి అనే అతను. చూస్తున్నాం కదా ఇతను ఇమ్మాడి రవి ఈ మధ్యకాలంలో అరెస్ట్ అవ్వడం అయితే జరిగింది కదా. ఆ విషయం మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ యొక్క పాపప్స్ పెట్టి ఈ యొక్క డిసడ్వాంటేజెస్ ఏమి అని ఎందుకు అడుగుతున్నారంటే ఫ్రెండ్స్, ఈ యొక్క పాపప్స్ అనేటివి మనము ఎన్ని క్లోజ్ చేసినా మెయిన్ సినిమాల్లోకి అయితే తీసుకుపోవు ఆ పాపప్స్ మనము ఒకవేళ చూస్తున్న వ్యక్తి ఒక చదువుకున్నవాడు ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితే ఆ పాపప్స్ ఎలా క్లియర్ చేసినా తెలుస్తుంది. తెలియని వాళ్ళు, చదువురాని వాళ్ళు ఆ పాపప్స్ మీద వెంటనే క్లిక్ చేయడం వల్ల వీళ్ళల్లో ఉండే డేటా అయితేనేమి, ఈ స్పామ్స్ కాల్స్ అయితేనేమి, నీకు అన్వాంటెడ్ మెసేజెస్ అయితేనేమి ఎట్లా వస్తున్నాయి నీ ఫోన్కి. ఇంతకుముందు ఎప్పుడు రానివి మెసేజెస్ కానీ స్పామ్ కాల్స్ కానీ నీకు ఎందుకు ఎట్లా వస్తున్నాయి? అదే ఫ్రెండ్స్ వీళ్ళు ట్రిక్ ప్లే చేయడము. ఈ ట్రిక్ ప్లే చేసి వీళ్ళు ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి కొన్ని వందల మందిని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి బెట్టింగ్లో దింపి ఎన్ని వందల కోట్ల డబ్బును ఆర్జించినారు, ఎన్ని వందల కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయి అనేది మనం ఈ మధ్యకాలంలో లేకపోతే ఒక సంవత్సరం కింద ఏ న్యూస్లో చూసినా ఈ బెట్టింగ్ యాప్స్ కాబట్టి ఈ యొక్క బెట్టింగ్ యాప్స్కి వాళ్ళు పాపప్స్ క్రియేట్ చేసి వదులుతారనమాట. అది కాక ఫ్రెండ్స్ ఎప్పుడైతే నువ్వు ఓకే చేసి ఆ పాపప్స్ని క్లియర్ చేసుకుంటూ పోతుంటావో మనకే తెలియకుండా మన యొక్క డేటాను వాడైతే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే డేటా అనేది ఇప్పుడు కాలంలో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ డేటా నుంచి ఎంత యూస్ఫుల్ ఉందో అంతే మిస్యూస్ఫుల్ కూడా ఉంది ఫ్రెండ్స్. మీకు తెలియంది కాదు, మనకు తెలియంది ఏముంది ఫ్రెండ్స్. ఇప్పుడు కాలంలో చూడండి, బెట్టింగ్స్ ఆడి కొంతమంది జీవితాలు సర్వనాశనం చేసుకోవడమే కాకుండా ఎంతోమంది బలి కావడము జరిగింది, చనిపోవడం జరిగింది. కొన్ని అప్పుల పాలయ్యి వాళ్ళు మానసిక క్షోభ అనుభవించి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బంధువులు అయితేనేమి ఎంతోమంది సఫర్ అవుతున్నారు. కొన్ని లోన్ యాప్స్లో కూడా వీళ్ళ యొక్క పాపప్స్ని తీసుకుపోవడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ ఐబొమ్మ అనేది చాలా మటుకైతే చెడు చేస్తుందనే ఎక్కువ తెలుస్తుంది ఫ్రెండ్స్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మంచి అనేది 25% ఉంటే చెడు అనేది 75% ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ యొక్క ఐబొమ్మని ఇట్లాంటి ఏదైనా థర్డ్ పార్టీ యాప్స్ని వాడే ముందర ఒక్కసారి ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మన యొక్క డేటా వాళ్ళకి పోతుందా లేదా అని చెక్ చేసుకోండి. కాబట్టి ఫ్రెండ్స్ ఈ యొక్క థర్డ్ పార్టీ యాప్స్ అయితే ఏవైతే ఉన్నాయో వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే మనకు మంచిది. లేకపోతే ఏం లేదు ఫ్రెండ్స్, మనము చదువుకున్న వాళ్ళైతే ఇట్లాంటి స్పామ్ కాల్స్ ఇలాంటివి అయితే మనము దాన్ని లిఫ్ట్ చేయకున్నట్లయితే ఉంటాము. కానీ చదువు రాని వాళ్ళు ఈ యొక్క ఏదైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళకి ఈ యొక్క ప్లాట్ఫామ్ వాళ్ళు ఈజీగా టార్గెట్ అయిపోతున్నారు. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్. ఏముంది ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు వినోదం కావాలంటే యూట్యూబ్ ఇది బెస్ట్ ఛాయిస్ కదా. యూట్యూబ్లో లేని కంటెంట్ ఉండదు మనకి. ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు యూట్యూబర్స్ మంచి కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. కామెడీ అయితేనేమి, హర్రర్ అయితేనేమి ఏదైనా క్రియేట్ చేస్తున్నారు కదా. కాబట్టి ఈ యొక్క థర్డ్ పార్టీ యాప్స్ని మనం ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంత మనకే మంచిది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీ వరకు చేరదేయడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏముంది ఫ్రెండ్స్, సినిమాలు కూడా ఒకవేళ ఫస్ట్ వీక్ మనం అవాయిడ్ చేసి సెకండ్ వీక్ థర్డ్ వీక్ అనేది వెళ్తే తక్కువగానే ఉంటుంది కదా ఫ్రెండ్స్. 250 ఉండే చోట 150 రూపాయలకి వస్తాయి, ఒక్కొక్క చోట 120కి వస్తుంది, ఒక్కొక్క చోట 100 రూపీస్ కూడా ఉంటుంది. అప్పుడు ఫ్యామిలీతో పాటు బాగా వెళ్తే 500-600 లోపల వెళ్ళిపోవచ్చు. కాబట్టి కొంచెం వెయిట్ చేసి వెళ్ళి
ఇలాంటి వాటికి బలి కాకుండా ఉంటే మంచిది కదా. వినోదమైనప్పటికీ ఏదైనప్పటికీ మనకి ఏదైనా కూడా మనకి మంచి చేసేదాన్నే మనం సపోర్ట్ చేయాలి, కానీ చెడు చేసేదాన్ని మనం సపోర్ట్ చేయకూడదు కదా ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో మీకు వర్త్ అనిపిస్తే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.